సో ఫైనల్గా అనుకున్నది జరిగింది. మీకు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క డైరెక్టర్గా కాష్ పటేల్. సో ఈయన ఆగమనము అనేది ట్రంప్ శత్రువులకు సింహ స్వప్నంలాగా మారింది. ఎందుకంటే కాష్ పటేల్ అంటే ఒక మామూలు వ్యక్తి కాదు. ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, సో ఇందులో చాలా యాక్టివ్గా ఉన్న వ్యక్తి. మీకు ఐఎస్ఐఎస్ అనండి, అల్ ఖైదా అనండి, ఇలాంటి తీవ్రవాద సంస్థలు వాళ్ళ నాయకుల ఏరివేతలో కాష్ పటేల్ యొక్క రోల్ అనేది చాలా ఎక్కువ, ఒక మాస్టర్ మైండ్ అని చెప్తారు. కానీ ఇప్పుడు ఇతను FBI డైరెక్టర్గా అపాయింట్ అవ్వడము మీకు అమెరికాలోనే చాలామందికి ఇష్టం లేదు. ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుతున్నారండి, డొనాల్డ్ ట్రంప్ గారు రావడము మన భారతీయులను టార్గెట్ చేస్తున్నాడు అంటే, మెక్సికో అయిపోయింది, కెనడా అయిపోయింది, ఇప్పుడు భారత్. ఒక విమానములో 200 మంది భారతీయులను ఎక్కించి నేరుగా వీళ్ళని పంజాబ్లో విడిచిపెట్టి రండి అని చెప్పి ఈయన చెప్పడము. సో అందులో ఉండే, ఆ విమానములో ఉండే భారతీయులు వీళ్ళందరికీ కూడా హ్యాండ్ కఫ్స్ వేసి తీసుకువచ్చారు. ఇక ఒక సిక్ ఆయన అయితే ఏమంటున్నారు, నా టర్బైన్ని విసిరి డస్ట్బిన్లో పడేశారండి, మన భారతీయుల్ని ఇంతలా అవమానించారు అన్నప్పుడు మనకెక్కడో తెలియని బాధ. కానీ నిజమేంటండి, వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా నేరగాళ్ళు, క్రిమినల్స్. ఇంకా నాలాంటి వాడిని అడిగితే, ఒక మహిళ మీకు గోల్డెన్ టెంపుల్లోకి వెళుతున్నారు, అమృత్సర్లో ఉండే గోల్డెన్ టెంపుల్. వెళుతున్నప్పుడు ఇక్కడ ఆవిడ బుగ్గ పైన భారత జెండా ఉంది. అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్ ఏమన్నాడు, అమ్మా ఇది భారత్ కాదు, ఇక్కడ నువ్వు భారతీయ జెండాతో ఎలాగ వస్తావు, మా ఖాళీస్థాన్ జెండాను ఇక్కడ పెయింట్ చేసుకొని లోపలికి రా, నీకు ప్రవేశము లేదు, వెళ్ళిపో. ఏంటి, పంజాబ్లో అమృత్సర్ మహానగరములో మీకు గోల్డెన్ టెంపుల్, మన భారతీయ మహిళ వెళితే ఇది భారతే కాదు అని చెప్పి ఆ వ్యక్తి ఆర్గ్యూ చేశాడు. మరి వీళ్ళని ఎందుకండి ఇండియాకు పంపిస్తారు? సరే పంపించారు. పంపించినప్పుడు వాళ్ళు భారతీయులను అవమానించలేదండి. ఈ సిక్కులు, అందులో ఈ ఖాళీస్థాన్ మూమెంట్ తీవ్రవాదులు, నేరగాళ్ళు. సో వీళ్ళను ఎంచుకొని వీళ్ళు మన దేశానికి ప్రమాదం అని చెప్పి డిపార్టేషన్ అనేది వాళ్ళు చేశారు. సో ఇందులో ఎక్కడా ఎటువంటి తప్పు లేదు. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మరి మన భారతీయుల్ని ఎందుకండి అవమానించారని చెప్పి మీకు పత్రికల్లో రాస్తున్నారు. ఫ్రెండ్స్, ఒక విషయం అండి, డొనాల్డ్ ట్రంప్ ఇలా మన వాళ్లను అవమానించాలి అనుకుంటే, తులసి గబార్డ్ అనబడే మహిళ మొట్టమొదట భారత సంతతికి చెందిన మహిళ. ఈవిడని US డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్, ఇదేమైనా మామూలు పదవా? అసలు ఒక భారత మహిళకు ఇంత పెద్ద పదవి ఇవ్వడము అనేది నాకు తెలిసి అమెరికా చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అంటే డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అన్నారు అనుకోండి, ఈవిడ కింద మీకు FBI ఉంటుంది, మీకు CIA ఉంటుంది, సీక్రెట్ సర్వీస్ ఉంటుంది, ఇలాగ 18 విభాగాలు అమెరికాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ ఫోర్సెస్, వీళ్ళ నాయకులందరూ కూడా ఈవిడికే రిపోర్ట్ చేయాలి. ఈవిడ ఈ ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడికి మాత్రమే వెళ్ళి రిపోర్ట్ చేస్తారు. అంత పెద్ద పదవిని డొనాల్డ్ ట్రంప్ మన భారత సంతతి మహిళకు ఇచ్చారు. సో నెక్స్ట్ లెవెల్లో చూసారు అనుకోండి, ఇంకా కూడా ఏమైనా అవమానము జరిగిందా అంటే, డైరెక్టర్ ఆఫ్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మన దేశములో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI అంటాం. CBIకి సమానమైన, అంటే ఇంకా ఒక మెట్టు ఎక్కువ అని వాళ్ళు చెప్పుకుంటారు. ఆ CBIకి మీకు సమానమైన FBI, దాని డైరెక్టర్ ఇవాళ కాష్ పటేల్. కాష్ పటేల్ అంటే ఏంటి, ఒకప్పుడు గుజరాత్కి చెందిన వాళ్ళు సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయారు. సౌత్ ఆఫ్రికాలో వీళ్ళు హోటల్స్, మోటల్స్, సో వీటిని వీళ్ళు రన్ చేసేవాళ్ళు. అక్కడ ఏమైంది, ప్రభుత్వంలో మార్పులు రావడము, ఈ భారతీయులు మన ఆస్తులు, మన వనరులను అంతా కూడా కొల్లగొడుతున్నారు, ఇక్కడ చాలా సంపన్నులుగా బతుకుతున్నారు, మన ఆఫ్రికా ప్రజలు ఇంకా కూడా పేదరికంలో ఉన్నారు అని అన్నప్పుడు, సో వీళ్ళందరూ కూడా అమెరికా మైగ్రేట్ అయిపోయారు. సో అప్పుడు ఒక గుజరాతీ ఫ్యామిలీ, తల్లిదండ్రులు గుజరాతీ వాళ్ళు, వీళ్ళు న్యూయార్క్ మహానగరం రావడము, అక్కడ ఈ కాష్ పటేల్, కశ్యప్ పటేల్ అనబడే వ్యక్తి
ఇతను అక్కడ పుట్టి అక్కడ లా చదువుకొని మీకు ఎన్నో ఉన్నత పదవులు, అంటే గవర్నమెంట్ గ్యాంగ్స్టర్స్ అని చెప్పి ఒక పుస్తకము రాశారండి. ఇందులో మీకు జో బైడెన్ పేరు ఉంది, కమలా హ్యారిస్ పేరు కూడా ఉంది. అంటే వీళ్ళందరూ గ్యాంగ్స్టర్స్, వీళ్ళ అమెరికా గురించి ఆలోచించడం లేదు, అమెరికాకు నష్టాన్ని కలిగిస్తున్నారు. నేను ఒకవేళ FBI డైరెక్టర్ అయితే వీళ్ళ ఎవరిని విడిచిపెట్టనని ఆ రోజుల్లోనే ఒక లిస్టు రాశాడు. సో ఇదంతా చూసిన డొనాల్డ్ ట్రంప్కి ఇతనే కరెక్ట్ పర్సన్. ఎందుకంటే కాష్ పటేల్ రావడము డొనాల్డ్ ట్రంప్ గారు అఫీషియల్గా సంతకం పెట్టడము, అంటే అక్కడ ఎలా ఉంటుంది, మీకు అమెరికా అధ్యక్షుడు చెప్పాడు కాబట్టి ఇమీడియట్గా ఇతనికి పదవి అనేది రాదండి. అక్కడ మీకు సెనేట్ అని ఉంటుంది, లా మేకర్స్ ఉంటారు. ఈ లా మేకర్స్లో రిపబ్లికన్స్ ఉంటారు, డెమోక్రాట్స్ కూడా ఉంటారు. సో మీకు టోటల్ డెమోక్రాట్స్ కాష్ పటేల్కి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. చూడండి ఎలా ఉందో. రిపబ్లికన్స్ ఈయనకి సపోర్ట్ చేశారు. అయినా కూడా మీకు రిపబ్లికన్స్లో ఇద్దరు కాష్ పటేల్కి వ్యతిరేకం, అంటే సొంత పార్టీలోనే మీకు వ్యతిరేకత ఉంది. ఎందుకు? ఇతను అంటే శత్రువులకు సింహ స్వప్నం, భయం, ఎప్పుడు ఏం చేస్తాడో ఎవ్వరికి తెలియదు. కానీ ఫైనల్గా 51 ఓట్స్, అంటే 49 ఓట్స్ ఏమో వ్యతిరేకంగా వేశారు, 51 ఓట్స్ ఇతనికి ఫేవరబుల్గా వేశారు. ఫైనల్గా సెనేటర్స్ అందరూ కలిసి కాష్ పటేల్ని FBI డైరెక్టర్గా అపాయింట్ చేశారు. సో డొనాల్డ్ ట్రంప్ గారికి ఎక్కడ లేని ఆనందము. ఎందుకు అంటే గ్లోబల్ టెర్రరిజంలో ఇవాళ అమెరికా ఒక మెయిన్ రోల్ని ప్లే చేయబోతుంది. దీనికి ప్రాథమిక కారణం ఎవరు? కాష్ పటేల్ అనబడే ఒక భారతీయుడు. సో ఇది మనకి ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే మన వరకు జీరో టాలరెన్స్ ఆన్ టెర్రరిజం అండి. ప్రపంచములో ఎక్కడ తీవ్రవాదం అన్నా టెర్రరిజం అన్నా మనము ఒప్పుకోము. ఇవాళ అలాంటిది అగ్రరాజ్యం యొక్క డైరెక్టర్, FBI డైరెక్టర్ మన భారతీయుడు అన్నప్పుడు మన అందరం కూడా ఆనందిస్తాం. సో రావడము కాష్ పటేల్ ఏం మాట్లాడుతున్నాడు అంటే, నన్నేదో ఆషామాషిగా తీసుకోవద్దు, నాకు నా అమెరికానే ఫస్ట్, నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే ఉద్యోగము చేశాను. అలాంటిది ఎవరైనా అమెరికా జోలికి వస్తే మీరు ఈ భూమండలములో ఎక్కడ దాక్కున్నా మా అమెరికా FBI అక్కడికి వస్తుంది, మేము మిమ్మల్ని వేటాడతాము, మీరు తప్పించుకోలేరు. అంటే టేకన్ అనబడే మూవీలో ఆ హీరో చెప్పిన డైలాగ్, ఇదే డైలాగే డొనాల్డ్ ట్రంప్ గారు కూడా చెప్పారు. నేను నిన్ను వెతుకుతాను, నిన్ను వేటాడతాను, ఫైనల్గా నేను నా కూతుర్ని కాపాడుకుంటాను. ఈ డైలాగ్ అన్నాడు చూసారా? ఆ డైలాగ్ని ట్రంప్ గారు అనడము, ఇవాళ కాష్ పటేల్ కూడా అనడము అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. సో ఇక తీవ్రవాదులు, మీరు ఒక హమాస్ అనండి, హూదీస్ అనండి, అలాగే హిజ్బుల్లా, వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నా, ఆల్ ఖైదా, ISIS ఎవరైనా కూడా కాష్ పటేల్ నుంచి తప్పించుకోలేరు. మీరు జాగ్రత్తగా ఉండండి, అమెరికా ఫస్ట్, అమెరికా జోలికి రాకండి అని చెప్పి క్లియర్గా, అంటే రావడం అక్కడ సంతకాలు అయ్యాయి. తన ఆఫీస్కి వెళ్ళాడు, మీడియాతో ఇతను చెప్పిన మొట్టమొదటి మాటలు ఇవి, అంటే నేను ఉన్నాను, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి క్లియర్గా ఇతను తన శత్రువులకు. ఇప్పుడు ఏమైపోయింది? FBIలో ఆల్మోస్ట్ జో బైడెన్ ఎంచుకున్న వాళ్ళు, జో బైడెన్ కోసం పనిచేసేవాళ్ళు వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ గజగజ వణుకుతున్నారు. కాష్ పటేల్ రావడం ఏం చెయ్యబోతున్నాడు అంటే, ఒక వర్గము ఉందండి, వీళ్ళని నేను తన్ని తగలేస్తాను, ఇంకొక వర్గం ఉంది, వీళ్ళు చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు, వాళ్ళకి ఉన్నత పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను, వాళ్ళకి మంచి ప్రమోషన్స్ ఇస్తాను. కానీ ఇంకొక దొంగ బ్యాచ్ ఉంది, వాళ్ళను మాత్రం నేను FBI నుంచి తరిమి వేస్తాను, వీళ్ళందరూ నా ఎనిమీస్ అని చెప్పి ఒక పెద్ద లిస్టు, ఒక చిట్టా పెట్టుకొని ఇవాళ ఇతను FBI డైరెక్టర్గా తన పదవి స్వీకరణ అనేది చెయ్యబోతున్నాడు. కాష్ పటేల్ రావడము ఒకవైపు తీవ్రవాదము, ఇంకొక వైపు ఈ గ్యాంగ్స్టర్స్, అమెరికా ప్రభుత్వంలో ఉండే గ్యాంగ్స్టర్స్. ఇందులో ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎన్నో గోల్మాలు చేశారు, ఎన్నో మోసాలు చేశారు, ఎన్నో అవినీతి పనులు చేశారు. వాళ్ళ అందరినీ కూడా నేనైతే విడిచిపెట్టను, వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి మన భారతీయుడు కాష్ పటేల్ చెప్తూ ఉంటే వినడానికే గర్వంగా ఉంది. మరి ఇతను అమెరికాను ఎలా రక్షిస్తాడు?
ఈ తీవ్రవాదం నుంచి ఆ దేశాన్ని ఎలా బయటపడేస్తాడు, ఒక భారతీయుడుగా ఇతని యొక్క అచీవ్మెంట్స్ ఎలా ఉంటాయి, మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.